నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం। మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం। మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు 9492726238। మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి। కృష్ణదేవిపేట అటవీ రేంజ్ కార్యాలయం పరిధిలో నర్సరీలు ఏర్పాటు। సబ్ డిఎఫ్ఓ సునీల్ కుమార్। కృష్ణదేవిపేట అటవీ రేంజ్ కార్యాలయం పరిధిలో గొలుగొండ కృష్ణదేవిపేట ప్రాంతంలో సుమారు 70,000 నర్సరీల ద్వారా మొక్కలను ఏర్పాటు చేసి రైతులతో పాటు అటవీ సంపద అభివృద్ధికి చర్యలు తీసుకున్నట్లు నర్సీపట్నం ఇన్ఛార్జ్ సబ్ డిఎఫ్ఓ సునీల్ కుమార్ అన్నారు। శనివారం కృష్ణదేవిపేట రేంజ్ కార్యాలయాన్ని సబ్ డిఎఫ్ఓ సందర్శించారు। ఈ సందర్భంగా విలేకరులతో ఆయన మాట్లాడుతూ రైతులకు ఉపయోగపడే వివిధ రకాల కలప జాతుల మొక్కలు నర్సరీల ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు। అదేవిధంగా అటవీ ప్రాంతాల్లో కూడా విలువైన కలప జాతులను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు తయారు చేయడం జరిగిందన్నారు। బ్రిటిష్ కాలం నాటి కృష్ణదేవిపేట రేంజ్ కార్యాలయం అయినందున నూతన కార్యాలయం సిబ్బంది క్వార్టర్స్ నిర్మాణానికి 50 లక్షల రూపాయలతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడం జరిగిందన్నారు। నిధులు మంజూరైన వెంటనే పనులు ప్రారంభించడం జరుగుతుందని ఆయన తెలిపారు। ఈ కార్యక్రమంలో కృష్ణదేవిపేట రేంజ్ అధికారి శ్రీనివాసరావు, డిప్యూటీ రేంజ్ అధికారి సత్యనారాయణ, గాడ్ ఎరుకులమ్మ పాల్గొన్నారు। కేడీపేట రేంజ్కి గాను 70,000 బ్యాగ్ నర్సరీ శాంక్షన్ అయ్యింది। శాంక్షన్ అయిన భాగంలో 70,000కి గాను కేడీపేట రేంజ్ ఆఫీస్ ప్రెమిసిస్లో ఒక 20,000 బ్యాగ్ నర్సరీ రీచ్ చేయడానికి గాను నిర్ణయం తీసుకోవడం జరిగింది। దీనికి గాను ఎస్టిమేట్లు కలెక్టర్ గారికి సబ్మిట్ చేయడం జరిగింది। అవి శాంక్షన్ అయ్యి వచ్చిన వెంటనే పని మొదలుపెట్టి ఈ చుట్టుపక్కల రైతులకి ఉపయోగపడే జాతులైన నర్సరీలు ఏటెడ్ జాతులు సార్? ఈ చుట్టుపక్కల రైతులకు ఉపయోగపడే జాతులు నేరేడు, సరుగుడు, ముఖ్యంగా సరుగుడు, జామ, ఇలాంటి పళ్ళు ఇచ్చే జాతులు మరియు కల్పనిచ్చే జాతులను పెంచడానికి కానీ నిర్ణయం తీసుకోవడం జరిగింది। ముఖ్యంగా టేకు బెడ్లు కూడా వేయటం జరుగుతుంది। ఇక్కడ ఇది ఒకటేనండి లేకపోతే మనం సర్కిల్ ఇంకెక్కడ? కేడీపేటలో ఒక 20,000 మాత్రం ఇక్కడ తీసుకోవటం జరుగుతుంది। రెండవది గొలుగొండ గార్డ్ క్వార్టర్ ప్రెమిసిస్లో 25,000, అలాగే ఒక ప్రైవేటు సైట్లో 30,000। అక్కడ ప్రైవేట్ సైట్లో రీజనరేషన్ ఫండ్ ద్వారా వచ్చినట్లు ఒక 100 టేకు బెడ్లు వేయడానికి గాను నిర్ణయం తీసుకున్నాం। టేకు సరుగుడు కూడా దొరుకుతుంది అక్కడ। ముఖ్యంగా ఈ ప్రాంత రైతుల అవసరాలైన సరుగుడు సప్లై ఇవ్వటానికి సరుగుడు మరియు టేకు ఇవ్వటానికి ముఖ్యంగా ప్రాధాన్యత ఇస్తాం। రైతులకు ఉపయోగపడేవి ఆ రైతులకు ఉపయోగపడే జాతులతో పాటు మా ఆర్ఎఫ్లోని వేయటానికి వేసే కల్ప జాతులు కూడా రోజువుడ్ కానీ, ఏగెస కానీ, నల్లమద్ది కానీ, తెల్లమద్ది కానీ, నేరేడు కానీ ఇలాంటి జాతులు పెంచడానికి నిర్ణయం తీసుకోవటం జరిగింది।